క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 2వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28, 29 వచనాలు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగింతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసపు జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో బలహీనమైన పరిస్థితులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులను మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో రకాలుగా పడిపోతూ ఉంటాం, ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటాం. అయితే మనము కృంగిన వేళలో, బలహీనమైన వేళలో, పడిపోయిన స్థితిలో మనకు బలమును అనుగ్రహించి కృంగిన మనలను తిరిగి లేవనెత్తగలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడని మనము ఎన్నడూ మరవకూడదు. భక్తుడు అంటున్నాడు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీ దేవుడు బలవంతుడని, నీ దేవుడు నిత్యుడగు దేవుడని, నీ దేవుడు నిన్ను ఆదరించి నిన్ను పోషించే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో సొమ్మసిల్లడు, అలసిపోడు అని నీకు తెలియదా? సొమ్మసిలిన వారికి ఆయనే బలమిచ్చువాడని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అని నీకు తెలియదా అంటున్నాడు. నీవు వినలేదా అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఏ స్థితికైనా ఆయన చాలినవాడు. మనము నమ్మాలి, విశ్వసించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి కావలసిన బలమును, శక్తిని అనుగ్రహించి మనల్ని తిరిగి మహాబలముతో నిలబెట్టగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, భక్తుని ద్వారా శ్రేష్టమైన సంగతులను మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మా ఏ పరిస్థితికైనా మీరు చాలినవారని, ప్రతి పరిస్థితిలోనూ మాకు సహాయం చేయగల సమర్థులని మరొక్కసారి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో మీరు బలవంతులని, అలయరు, సొమ్మసిల్లరని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువారని, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారని ఎరుగక మరచిపోయి ఎవరైతే కృంగిపోతున్నారో తిరిగి వారిని లేవనెత్తండి. ఈ మాటల ద్వారా బలపరచండి. వారి మోకాళ్ళు సడలించుకొని నీ సన్నిధిలో తిరిగి ప్రార్థించేటువంటి కృపను అనుగ్రహించి తద్వారా భక్తుని వలె మేము కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా, అనేకులు నీ యొద్దకు నడిపించినట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.